హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇతను ఎవరో అనుకుంటున్నారండి, ఎమ్మెల్యే అనమాట. మా ఊరు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారండి. ఇక్కడ చిన్నగా సన్మానం చేశారు. మీకు కూడా చూపిద్దామని చిన్న క్లిప్ యాడ్ చేశాను. వెంకట్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక యూత్ లీడర్గా ఎదుగు మంచి తీర్మానంతో ఈ స్థలం నుంచి బిడ్డలు వెలుదురుగాక. ఆ తీర్మానం వారి యొక్క జీవిత కాలం అంతా మరి వారి హృదయాలలో ఒక స్థిరమైనటువంటి నిశ్చయత. మహోన్నతుడైనటువంటి దేవుడు, హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి బేతేలు మరి దేవసేవ ప్రాంతం పక్షమున, ఈ సభల పక్షమున నేనున్నానని చెప్పిన స్తోత్రం. మంచిది. రాత్రి మరి మనం పేపర్లో ప్రకటించుకున్నటువంటి రీతిగా రెవరెండ్ డాక్టర్ జెన్నీ క్రిస్టోఫర్ అయ్య గారు రెవరెండ్ సామిల్ ఆత్రేయ గారిని కూడా మరి సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే రెవరెండ్ ఐజక్ రాజేంద్రయ్య గారు మరి తాడేపల్లిగూడెం ప్రాంతంలో స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడు, ఇంత గొప్ప ఏర్పాట్లు వృధా కాకుండా, ఈ వ్యయ ప్రయాసాలు వృధా కాకుండా దేవుడు మనల్ని ప్రేమించి నేనున్నానంటూ ఆయన ఈ రాత్రి తన యొక్క మహత్యాన్ని, తన మహిమను చూపిన దేవాతి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమిస్తూ చిన్న ప్రార్థన చేస్తూ ఈ రాత్రి ఆఖరి రాత్రి నీ దైవ దాసును తీసుకుని వచ్చాను. ఈ రాత్రి నీ మాటలు మేము వినుచుండగా వినగలిగిన చెవి బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసురాలు పద్మాబాయం గారు ప్రభా ఈ ప్రాంతానికి ప్రభా మీరు పిలుచుకొని ప్రభా నాటి నుండి ప్రభా నేటి వరకు నాయన ఈ యొక్క పరిచర్యలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్యక్రియలన్నిటిని బట్టి నీకు వందనాలు. ప్రారంభించి కొన్ని వేల ఆత్మలుగా మీరు చేసిన గొప్ప తండ్రి కార్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రం. 22వ తారీఖు రాత్రి మొదలుకునే నాయన ఈ రాత్రి వరకు ప్రభా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. నీ దాసులను ప్రభువా మీరు మా మధ్యకు నడిపించి ప్రభువా నీ శ్రేష్టమైన వాక్కు ద్వారా మీరు మమ్మల్ని దర్శించిన విధానం బట్టి నీకు మా ప్రాణాదులు మా మోచకుడైన క్రీస్తు ప్రభువారి ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాలు తెలియచేస్తూ మరి మనము దైవ కార్యంలోనికి వెళ్ళక ముందు మన మధ్యలో అతి స్వల్ప నాయకుల్లో మరి ఆ మండలి బుద్ధప్రసాద్ గారు శ్రీయుతులు ఈ సాయంకాలం మన మధ్యలో ఉన్నారు. ఆయన మరి వస్తుండగా అందరూ కరతాళ ధ్వనాలతో మనము ఆయనను ఆహ్వానిద్దాం. లెట్స్ ఆల్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్. అందరూ మండలి ప్రసాదయ్య గారు మా అన్నని చెప్పాలి. వి కాల్ హిమ్ అవర్ బ్రదర్. మరి ఆయన రేపటి దినాన్న మరొక పుట్టినరోజు తన జీవితం అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆయనకు చెప్తూ మే ద లార్డ్ బ్లెస్ హిమ్. దేవుడు ఆయనను ఆశీర్వదించి ఇంకా మరి ప్రజల సంక్షేమం కొరకు ప్రయాసపడే ఒక గొప్ప నీతిగల నాయకునిగా ఆయనకు ముందుకు సాగుతుండగా మనము ఆయన కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య నాయకులుగా వారిని మీరు స్థిరపరచమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు సువార్త మహాసభలకు హాజరైన సోదరీమణులకు, దైవజనులకు అందరికి కూడా
నా హృదయపూర్వక నమస్కారం. సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా సేవలు అందించారు. అయితే ఆనాటి నుంచి వారు మా కుటుంబంలో ఒక సభ్యుడిగానే మెలిగారు తప్ప ఒక అధికారం కానీ ఒక రాజకీయ కుటుంబాన్ని కానీ ఎప్పుడు కూడా భావించలేదు. చాలా చక్కటి ఎంకరేజింగ్ వర్డ్స్ మనతో మాట్లాడిన మరి పెద్దలు, శ్రీయుతులు, మన నాయకులు బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వెంకట్ బాబు కూడా వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆరాధించిన కాక ఆమేన్. అడి మోయడానికి ఆయన తీర్మానం తీసుకొని దేవుడు మిమ్మల్ని నడిపించిన మేరకు మీరు సమయం తీసుకోవచ్చు చెప్పాను. కాబట్టి మనం కూడా మన మధ్యలోనికి రెవరెండ్ జెన్నీ క్రిస్టోఫర్ అయ్య గారిని ప్రేమపూర్వకంగా వాక్యం అందించడం కొరకు ఆహ్వానిస్తున్నాం. చెప్పండి పెట్టండి. నాకు ముసలితనం కావాలని అడగాల్సిన పని లేదు. నువ్వు ఎక్కువ కాలం బ్రతికితే ముసలోడు అయిపోతావు, ముసలితనం అయిపోతావు. సో వృద్ధాప్యం అనేది అడగకుండానే వచ్చేస్తుంది మనకి. ఇది మొదటిది. రెండవది, మనం అడగకుండా మనకు వచ్చేది ఏంటంటే వ్యాధులు, రుగ్మతలు, జబ్బులు, డిజీజెస్ అంటాము. అవి కూడా చెప్పి రావు. క్యాన్సర్ చెప్పి రాదు, కీళ్ళవాపులు చెప్పి రావు, ఆస్తమా చెప్పి రాదు. నేను రేపు రావచ్చా అని జ్వరం అడగదు మనల్ని. ఈ జబ్బులన్నీ కూడా చెప్పకుండా వచ్చేస్తాయి, మనం అడగకుండానే మన మీదకి వచ్చేస్తాయి. ఇది రెండవది. మూడవది, అడగకుండా మనం పొందుకునేది ఏంటంటే మరణం. ఇది ఖచ్చితంగా అందరికీ సంభవిస్తుంది. ఒకవేళ జబ్బులు కొంతమందికి రాకపోవచ్చేమో కానీ, కొంతమంది వృద్ధాప్యం వరకు ఉండకపోవచ్చేమో కానీ, మరణం మాత్రం అందరికీ సంభవిస్తుంది. ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా మరణం సంభవిస్తుంది. ఇది ఖచ్చితం. ఇది దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిదే. అయితే బైబిల్లో ఇదన్నమాట పాయింట్. ఈ మూడో మరణానికి దేవుడిచ్చిన పేరు ఏంటంటే రెండవ మరణం అన్నాడు. ఈ రెండవ మరణం ఏంటంటే అగ్నిగుండం అన్నాడు. ఎవరైతే ఈ రెండవ మరణాన్ని నిరంతరంగా వేరు చేయబడతారనమాట. అగ్నిగుండంలో పడ్డాడు మళ్ళీ ఇంకెప్పుడు దేవుని దగ్గర రాలేడు, నిరంతరంగా దేవునికి దూరం అయిపోతాడు అనమాట. ఆధ్యాత్మిక మరణం ఇందాక చెప్పాను నేను. పాపం చేసినోడు దేవునికి దూరం అయితే అది తాత్కాలికమైన ఎడబాటు దేవుని నుండి. కొంతకాలం అయిపోయినట్టే, ఆడి చాప్టర్ అయిపోయింది అన్నమాట. ఎవరు వెళ్తారు దీంట్లోకి? ఈ రెండవ మరణాన్ని ఎవరు అనుభవిస్తారంటే ఇప్పుడు 21వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులు. ఒకసారి చప్పట్లు కొట్టండి. మీ భక్తి గొప్పది. మరణం ఎంత భయంకరమైనది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, దాని నుండి మేము తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నిత్య మరణం దానిలో మాలో ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదని నీ దాసుని ద్వారా మీరు సూటిగా మాట్లాడారు. ఈ వాక్యాన్ని వింటున్న మా జీవితాలు మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని నాయనా ప్రభు, ఆ రెండవ మరణాన్ని నుండి తప్పించుకోవడానికి, తిరిగి నీ సన్నిధిలోనికి రావడానికి మీరు మమ్మల్ని సిద్ధపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చదవబడిన వాక్యం కూడా ఇంకా మొత్తానికైతే లాస్ట్ ముగింపు ప్రార్థన అయితే అయిపోయిందండి. ఇది 2 రోజులు కలిపిన వీడియో అండి. శనివారం నైటు అలాగే ఆదివారం మార్నింగ్ అనమాట. ఇంకా అసలు నైట్ అయితే ఫుల్ వానండి. మార్నింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనుకుంటే మార్నింగ్ ఎండ మామూలుగా లేదు అసలుకి. ఆంధ్రాలో ఎండలు కానీ మళ్ళా మాడిపోతున్నారండి. ఈ ఎండలకైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా నైట్ అయితే ప్రేయర్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ అయితే మార్నింగ్ వెళ్ళామండి. ఇక్కడ చూసేది మీరు మార్నింగ్ టైంలో అనమాట. కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేము నీ సన్నిధానంలో చేరి నీ సమారాధనలో ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సందర్భాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెట్టు పొట్టు, ఇది జాగ్రత్తగా గమనించండి. చెట్టు ఎదుగుద్ది, పొట్టు
వచనం 191, పేజ్ నంబర్ 191, కొత్త నిబంధనలు. నీతి ఫలాలు కనపడాలా, ఆ ప్రేమ. ప్రార్థన చేద్దాం. విన్నవా మీకు ఒక ఇక్కడైతే దేవుడు చేసిన గొప్ప కార్యాలు అయితే సాక్ష్యం రూపంలో చెప్తారండి. అందరూ కూడా ఒక్కొక్కరుగా చెప్తున్నారు. అందరినీ తీస్తే లెంది అయిపోద్దని కొద్దిగానే తీశాను. శ్రీను గారి పాట 3000, శ్రీను గారి పాట 3000 ఇంకా పాడుకోవచ్చు. 4000 పాల్ సుధాకర్ గారి పాట 4000 మొదటిసారి, రెండోసారి 4000, 5000 నా పాట, 8000 రాఘవయ్య గారి పాట 8000, 10,000 సోదరి పాట. ప్రేమ కలిగిన యేసయ్య కలిగినటువంటి వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యం చేస్తున్న మీ దాసులను అమ్మ అచ్చ నీకులాగానే ఉన్నాడే. ఆశీర్వదించు. యేసు దివ్య అన్నయ్య నామములో ఇది చూడు. అవును, ఇదిగో వీడిని కన్న తల్లి రండి చిట్టమ్మ, వాళ్ళ ఆడపడుచు కవిత. చూడు వీడు చూడు ఫ్రెండ్స్, లాక్కుంటున్నాడు మా అబ్బాయిని. ప్రభు సంస్కారాన్ని ఇగో వీళ్ళంతా మా ఊళ్ళే, మా పిల్లలు, సండే స్కూల్ పిల్లలు. సో అయిపోయిందండి ప్రేయర్ అయితే, భోజనం చేసి వెళ్ళడమే అనమాట. ఎండ మామూలుగా లేదు అసలుకి. ఆశ అన్న విషయాన్ని జ్ఞాపకం కాదు మర్చిపోయావుగా. అధ్యాయం అంతే అండి. ఇక్కడ చూడండి భోజనానికి 23వ వచనం నుండి నేను చదువుతున్నాను. నేను వచ్చి 10 రోజులు అవుతుంది. నేను మీకు 10 రోజులు దానిని ప్రభువు వలన పొంది నేనే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడి అదనమాట, అలా ఉంటది. కాబట్టి బల్లను మనం చూస్తున్నాం. భలే ఉంది కదా, ఇక్కడ వ్యూ బాగుంది. మీకు డౌట్ రావచ్చు అండి, సగం మంది తింటున్నారు, సగం మంది ప్రేయర్లో ఉన్నారని. అక్కడైతే ద్రాక్షారసం రొట్టి విరిచేవాళ్ళు తీసుకుని వస్తారనమాట, మిగతా వాళ్ళు తినేస్తున్నారు. భోజనాలు అయితే ఇప్పుడే చేసామండి. ఇంకా ప్రేయర్ సెకండ్ ఆరాధన అయితే జరుగుతుందండి. ఫస్ట్ తినేసి మేము భోజనం కూడా చేసాము. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళడమే అనమాట. వీళ్ళంతా కూడా మా ఊరు వాళ్ళు అనమాట. దేనక్క, రమ ఇక్కడ పెట్టేదా యూట్యూబ్లో, రమ అండి తిను. ఇది చిట్టి, తను చెప్పారు, మేమైతే ముద్దుగా చిట్టి అని పిలిచాము. ఏ వాట్ అంట ఫ్రెండ్స్. మొత్తానికి అయితే అయిపోయింది. మా బావ వస్తా అన్నాడండి, నేను వెళ్ళిపోతా ఉన్నాను. సరే, ఇంకా చాలా అంటే చాలా వేలల్లో వచ్చారండి పబ్లిక్ అయితే. అంతే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.